చెప్పండి. వాక్యాలు మూడు విధాలు: సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు అని మూడు రకాలు. సామాన్య వాక్యములు ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్సెస్, సంయుక్త వాక్యాలు కాంపౌండ్ సెంటెన్సెస్, సంశ్లిష్ట వాక్యాలు కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ సామాన్య వాక్యాల్లో ఒక కర్త, కర్మ, ఒక క్రియ కలిగి ఒకే అర్థాన్ని ఇచ్చి సింపుల్గా ఉండేటటువంటి వాక్యం సామాన్య వాక్యం అంటారు. అంటే ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, ఆ మూడు ఉండి చాలా సూక్ష్మంగా సామాన్యంగా ఉండేటటువంటి వాక్యం సామాన్య వాక్యం. సంయుక్త వాక్యము, సంయుక్త వాక్యము అంటే రెండు సామాన్య వాక్యములను కలిపి ఒకే వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. అంటే రెండు సామాన్య వాక్యాలు ఉంటాయి, రెండు సామాన్య వాక్యాలను ఒకే వాక్యంగా కలిపి రాసినట్లయితే దానిని సంయుక్త వాక్యము అంటారు. ఇది ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్. సీత అందమైనది, సీత తెలివైనది, రెండు వాక్యాలు ఉన్నాయి. సీత అందమైనది ఒక వాక్యం, సీత తెలివైనది ఒక వాక్యం. ఈ రెండు సింపుల్ సెంటెన్సెస్. అవి రెండు కలిపి ఒకటిగా ఏర్పడతాయి. ఎలాగా? సీత అందమైనది మరియు తెలివైనది. ఇక్కడ ఈ వాక్యాల మధ్య మరియు అనేటటువంటి ఒక సంబంధిత మాట పదము ఉపయోగించడం జరిగింది. దాని అర్థం ఏంటి? సంయుక్త వాక్యానికి వచ్చేటప్పటికి రెండు సామాన్య వాక్యాలని కలుపుతూ మధ్యలో ఒక సంబంధిత పదం ఒకటి ఏర్పడుతుంది. ఏంటవి? వాటిని ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అని చెప్పి అంటారు. మరియు, అయినా, అందువలన, ఎందువలన, కానీ, కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా సంబంధిత పదాలన్నమాట. ఈ రెండు సామాన్య వాక్యాలని కలిపి ఒకటిగా రాసే విధానం సంయుక్త వాక్యం. ఇంకా మూడవది సంశ్లిష్ట వాక్యం. ఇంగ్లీష్లో దీనిని కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. ఈ సంశ్లిష్ట వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. దీంట్లో ఒక అసమాపక క్రియ పూరితంగాను, ఒక సమాపక క్రియ పూరితంగాను కలిపినటువంటి వాక్యాల నుండి ఒకటిగా ఏర్పడతాయి. మీకు వెనకడి పాఠాల్లో సమాపక క్రియ, అసమాపక క్రియ రెండు కూడా చెప్పడం జరిగింది. సమాపక క్రియలో క్రియాపదం వాడినంతనే అది పూర్తి అయిపోయే సంపూర్ణ వాక్యం సమాపక క్రియ. అసమాపక క్రియలో క్రియాపదాన్ని పూర్తిగా వాడక చెప్పి అసమాపక క్రియ, చెప్పిను సమాపక క్రియ. ఈ పూర్తయినటువంటి మాట సమాపక క్రియతో కూడినటువంటి వాక్యం, అసమాపక క్రియతో కూడినటువంటి వాక్యం రెండు కలిపి ఏర్పడితే అది సంశ్లిష్ట వాక్యం. అది ఎలాగా? రాముడు వాక్యం సంశ్లిష్ట వాక్యానికి సంబంధించినటువంటి డెఫినిషన్లో ఒక అసమాపక క్రియతోనూ ఒక సమాపక క్రియతోనూ కలిపి ఏర్పడే వాక్యము సంశ్లిష్ట వాక్యము. తెలిసింది కదా ఎలా ఉంటుంది సంశ్లిష్ట వాక్యం. ఉదాహరణ కనుక తెలుసుకున్నట్టయితే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఉదాహరణ,
రాముడు బడికి వెళ్ళాను. రాముడు పాఠములు చదివేను. రాముడు బడికి వెళ్ళి పాఠములు చదివాను. రాముడు బడికి వెళ్ళి పాఠములు చదివాను. మరొకసారి సంశ్లిష్ట వాక్యంలో ఒక అసమాపక క్రియతోనూ ఒక సమాపక క్రియతోనూ కలిపి ఏర్పడేటటువంటి ఒక వాక్యం. ఉదాహరణ, రాముడు బడికి వెళ్ళాను ఒక సామాన్య వాక్యం, రాముడు పాఠములు చదివాను ఇంకొక సామాన్య వాక్యం. రెండు కలిపి రాముడు బడికి వెళ్ళాను సమాపక క్రియ. సంశ్లిష్ట వాక్యంలోకి వచ్చేటప్పటికి ఎలా అయింది? వెళ్ళి అసమాపకంగా మారిపోయింది. వెళ్ళి ఏం చేశాడు? పాఠములు చదివాను. మళ్ళీ రాముడు అవసరం లేదు, రాముడికి సంబంధించినటువంటి ఏకైక వాక్యం కాబట్టి ఆ సంబోధన మళ్ళీ అవసరం ఉండదు. రాముడు బడికి వెళ్ళి పాఠములు చదివాను అనేటటువంటి సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది. అదే కనుక సామాన్య వాక్య సంయుక్త వాక్యాలుగా మారితే రాముడు బడికి వెళ్ళాను మరియు పాఠములు చదివాను అని ఏర్పడుతుంది. మరియు అనే సంబంధిత వాక్యం ఇక్కడ అసమాపకంగా మారిపోయి సంశ్లిష్ట వాక్యంగా ఏర్పడుతుంది. ఈ వాక్యాలు ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి అని మళ్ళీ రెండు విధాలుగా ఉంటాయి. ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఒకళ్ళు అన్న మాటల్ని మరొకరు చెప్పే పద్ధతిని అనుకరణం అంటారు. ఎవరైనా ఒకరు మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడటం, వాళ్ళు ఎవరో మాట్లాడారని అనుకరించి తెలియజేయడం. ఈ రెండు రకాలైనటువంటివి ప్రత్యక్షము, పరోక్షము. దానిని అనుకరణ పద్ధతి అంటారు. ఇలా డైరెక్ట్గా మాట్లాడటం, ఇండైరెక్ట్గా మాట్లాడటం. ఈ చెప్పే తీరును బట్టి వాక్యాలుగా విభజిస్తారు. అది ప్రత్యక్షంగా నువ్వు, మీరు అని మాట్లాడితే, ఆమె, అతడు, అది అని మాట్లాడినట్లయితే పరోక్షం అవుతుంది. అది థర్డ్ పర్సన్ అన్నమాట. ఇదివరకు మీకు నేను చెప్పాను, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అన్నీ ఇందులో మనకి ప్రత్యక్షంగా కనబడతాయి అన్నమాట. ఇందులో ప్రత్యక్ష అనుకరణ వాక్యము మళ్ళా దీంట్లో ఈ చెప్పే తీరు రెండు వాక్యాల్లో విధిస్తాం. ప్రత్యక్ష అనుకరణ వాక్యము, పరోక్ష అనుకరణ వాక్యము. ప్రత్యక్ష అనుకరణ వాక్యంలో ఒకళ్ళన్న మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా, అన్నది అన్నట్లుగా మరొకరు చెప్తే దీనిని ప్రత్యక్ష అనుకరణ వాక్యము అంటారు. ఉదాహరణకి సీత రాధతో నీవు నా వెంట రావద్దు అని అన్నది. ఇదేంటిది? ప్రత్యక్ష అనుకరణ వాక్యము. ప్రత్యక్ష అనుకరణ వాక్యంలో ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతోంది. రాసే విధానంలోకి
వచ్చేటప్పటికి మార్పులు వస్తాయని చెప్పాను కదా. భాష మాట్లాడే విధానం వేరు, రాసే విధానం వేరు, గ్రంథస్థమైన విధానం వేరు, వ్యవహారికమైనటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ రాసే విధానంలో ప్రత్యక్ష పద్ధతిలో సీత రాధతో నీవు కొటేషన్ స్పీకింగ్ నా వెంట రావద్దు, కొటేషన్ సెండ్ స్టాప్ అని అన్నది. ఈ మాట డైరెక్ట్ స్పీచ్ అన్నమాట, ప్రత్యక్ష పద్ధతి. సీత రాధతో నీవు నా వెంట రావద్దు అని అన్నది ప్రత్యక్షమైనటువంటి విధానం. ఇంకా పరోక్ష అనుకరణ వాక్యము రెండోది. పరోక్ష అనుకరణ వాక్యము. పరోక్ష అనుకరణ వాక్యంలో రెండోది పరోక్ష అనుకరణ వాక్యము. ఈ వాక్యములో ఒకరు అన్న మాటను సారాంశ రూపంలో వేరొకరికి తెలియచేసినట్లయితే పరోక్షానుకరణ వాక్యం అంటారు. దానిని పరోక్ష అనుకరణ వాక్యము. ఇదే ఉదాహరణ తీసుకోండి. సీతారాధతో ఏమంది? నీవు నా వెంట రావద్దు అని అంది. డైరెక్ట్గా నీవు అనేటటువంటి మధ్యమ పురుషాన్ని ఉపయోగించింది. మనం దీంట్లో ఆ విధానం పరోక్షంగా ఏమని రాస్తున్నాం? ఏమని చెప్తాం? మామూలుగా సీతారాధతో అంది, ఆమెను తనతో రావద్దు అని అన్నది అంటాం. ఈ సీతారాధతో నీవు రావద్దు కదా. నీవు అంటే ఎవరు? సమయం. నీవు అనేటటువంటిది ఆమెను తనతో రావద్దని అన్నది అని చెప్పి రాయటం జరుగుతుంది. ఇక్కడ సీతారాధతో ఉదాహరణ, సీతారాధతో ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చి థర్డ్ పర్సన్ గా మారిపోతుంది. అంటే మధ్యమ పురుష వెళ్ళిపోయి ప్రథమ పురుషగా మారిపోతుంది అన్నమాట. అయితే మనం రాసేటప్పుడు కామా, కొటేషన్స్ ఇవేమీ కూడా ఉండకూడదు ఈ పరోక్ష పద్ధతి రాసేటప్పుడు. సీతారాధతో నీవు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ నిలబడికి ఏమవుతుంది? ఆమెను. ఆమెను అంటే అది ప్రథమ పురుష అన్నమాట. ఆమెను. మళ్ళీ ఇక్కడ నాతో నా వెంట రావద్దు. నా అంటే ఇది ఉత్తమ పురుష. మళ్ళీ అది మళ్ళా ప్రథమ పురుషగా మారిపోతుంది అన్నమాట. నా వెంట, తన వెంట రావద్దు. ఆమెను తన వెంట రావద్దు. కొటేషన్స్ ఏంటి? కొటేషన్స్ అసలు తీసేయాలి. పరోక్ష పద్ధతిలో కొటేషన్స్ ఉండవు. తన వెంట రావద్దు అని అన్నది. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. రావద్దు అని అన్నది పరోక్ష పద్ధతిలో రెండు కలిపేసాం. కలిపేస్తే ఏమవుతుంది? రావద్దు ప్లస్ అని రావద్దని. సరే, ఈ అని ఇందులో కలిసిపోయింది అనమాట. రావద్దని సీతారాధతో ఆమెను తన వెంట
రావద్దని అన్నది. మళ్ళీ రాని ఉండదు, రావద్దని కల్పిస్తాం. రావద్దని అన్నది పరోక్ష పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత ఈ వాక్యాలు 3 విధాలుగా ఉంటాయి. ఏంటి? కర్త ప్రధానంగా చేసుకుని రాసేవి, కర్మ ప్రధానంగా చేసుకుని రాసేవి, క్రియ ప్రధానంగా చేసుకుని రాసేటటువంటిది. వాక్యాలు మళ్ళా 3 విధాలు. ఒకటి కర్త ప్రధానంగా చేసుకుని రాసేవి, క్లాజెస్ అన్నమాట. మెయిన్ క్లాజులు, సబార్డినేట్ అలా ఉంటాయి. ఇవి కర్త ప్రధానంగా చేసుకుంటారు, చేసుకుని వ్రాసేవి. 2 కర్మ ప్రధానంగా చేసుకుని వ్రాసేవి. 3 క్రియ ప్రధానంగా చేసుకుని రాసేవి. వీటిని ఇంగ్లీష్లో వాయిస్ అంటారు. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. అవి కర్త ప్రధానంగా చేసుకుని రాసేవి, కర్మ ప్రధానంగా చేసుకుని రాసేవి, క్రియా ప్రధానంగా చేసుకుని రాసేవి. కర్త ప్రధానంగా చేసుకుని రాసేటటువంటిది దాని ఉదాహరణగా వాల్మీకి రామాయణము వ్రాసెను. ఇక్కడ రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి రాశారు. అంటే వాల్మీకి కర్త, రామాయణము కర్మ, వ్రాసెను క్రియ. చేసినటువంటి పనిని తెలియజేసేది క్రియ కదా. దేనికి ఏమిటి అనేటటువంటి ప్రశ్న, దేనికి అనేటువంటి ప్రశ్న రామాయణం, వచ్చేటటువంటి సమాధానం కర్మ. ఎవరు అనేటటువంటి దాని సమాధానం కర్త. ఏం చేశాడు? రాశాడు. దానికి వచ్చే సమాధానం క్రియ. ఈ ప్రధానంగా చేసుకుని రాసేటటువంటి దాని విషయానికి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కర్త ప్రధానం కదా, అది ప్రధాన వాక్యం అని చెప్పి అంటారు. కర్త ప్రధాన వాక్యం వాల్మీకి. ఇక 2వ దాని ఉదాహరణ కర్మ అని చెప్పాను కదా. వాల్మీకి కర్త అయినప్పుడు రామాయణము కర్మ కదా. దానిని ప్రధానంగా చేసుకుని రాయడం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఏంటి? దేనికి ప్రధానంగా చేసుకుని ముందర రాస్తున్నాము అది ప్రధానం కదా. ప్రధానమైనటువంటి విషయం ముందరకు వస్తుంది అనమాట. ఇక్కడ కర్త ప్రధానం కాబట్టి, కర్త ప్రధాన వాక్యం కాబట్టి కర్త అయిన వాల్మీకి ముందుకు వచ్చాడు. ఇప్పుడు కర్మ అనేటువంటి రామాయణం ముందుకు వస్తుంది. రామాయణాన్ని వాల్మీకి రాశాడు. అంటే ఇక్కడ కర్మ ప్రధాన వాక్యం. 3వది క్రియా ప్రధాన వాక్యం. 3వ ఉదాహరణ క్రియా ప్రధాన వాక్యం. పాఠములు చదివి పాఠశాలకు వెళ్ళు అంటాడు. చదవడం అనేటటువంటిది క్రియాపదం కదా. చదువుకుని పరీక్షకు వెళ్ళు. ఇక్కడ చదువుకొని పరీక్షకు వెళ్ళు. చదువుకొని అనేటటువంటి క్రియాపదం
చదువుకొని అనే క్రియాపదం ముందరగా వచ్చింది. అందుకని చదువుకొని పరీక్షకు వెళ్ళు. ఇది క్రియా ప్రధానంగా చేసుకొని రాసేది కాబట్టి క్రియా ప్రధాన వాక్యం అన్నమాట. అంటే ఏది ప్రధానంగా చేసుకొని రాస్తున్నామో ఆ పదం ముందరగా వస్తుంది. వాల్మీకి అనే కర్త ఇక్కడ ప్రధానం చేసాం, రామాయణం అనే కర్మని ప్రధానంగా చేసాం, చదువుకొని వెళ్ళే క్రియాపదాన్ని ప్రధానంగా చేసి ముందరగా తెలియజేసాం. కర్త ప్రధాన వాక్యం, తర్వాత కర్మ ప్రధానంగా చేసుకుని రాసేది, క్రియా ప్రధానంగా చేసుకుని రాసే వాక్యాలు 3 రకాలు. వ్యాకరణ సంజ్ఞలు అవి 7. ఏంటి? సంస్కృతము, తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము, ఆర్చికము, స్త్రీ సమము 7. సంస్కృతం వ్యాకరణాది శాస్త్రములచే పరిష్కరింపబడిన దేవభాష. సంస్కృతము వ్యాకరణాది శాస్త్రములచే పరిష్కరింపబడిన దేవభాష. ఇక తత్సమము, తత్సమము దానితో సమానమైనది. దేనితో? సంస్కృతంతోనూ ప్రాకృతంతోనూ సమానమైన భాష. ఈ తత్సమంలో ఆ రెండింటితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఏ రెండింటితో? ప్రాకృతంతోనూ సంస్కృతంతోనూ కూడా. ఉదాహరణ రాము, రాముడు. అగ్గి, అగ్గి సంస్కృతము ఉంటుంది, ప్రాకృతము ఉంటుంది. తద్భవము సంస్కృత ప్రాకృతముల నుండి పుట్టిన భాష. 2 భాషల నుంచి పుట్టింది, సంస్కృత భాష నుంచి ప్రాకృత భాష నుంచి కూడా. అది ఏమిటి? ఉదాహరణ ఆకాశ, ఆకాశము. ఆకాశ సంస్కృతం, ఆకాశము ప్రాకృతం. దేశ్యము త్రిలింగ దేశ వ్యవహారిక సిద్ధమైన భాష దేశ్యం. ఉదాహరణ ఊరు, పేరు, ఇల్లు, దూడ మొదలైనటువంటి సామాన్య పదాలు. గ్రామ్యము లక్షణ విరుద్ధమైన భాష. దీనికి ఒక పదం కాదు, ఇది క్రియాపదంలాగా వచ్చి చేరుతుంటుంది. దాన్ని గ్రామ్యము క్రమంలో ఉపయోగించేటటువంటిది. గ్రామ్యము ఏంటి? ఉదాహరణ వస్తారు, తెస్తారు, గ్రామ్యానికి సంబంధించి. ఆర్చికము 6వది ఆర్చికము. అచ్చ తెలుగును ఆర్చికమని అంటారు. అచ్చ తెలుగు పదాలని ఆర్చిక శబ్దాలని చెప్పి అంటారు. సంస్కృత సమము కాక తక్కిన తెలుగు భాష అంతా ఆర్చికమే, అన్ని తెలుగు పదాలు. సంస్కృత పదాలే కదా. ఈ సంస్కృత సమానమైనటువంటి మీరు కాకుండా మిగిలినటువంటి తెలుగు భాష అంతా కూడా ఆర్చిక శబ్దాలని అంటారు. స్త్రీ సమము చివరిది, 7వది. స్త్రీ సమము ప్రథమా విభక్తి చేరని అచ్చ తెలుగు శబ్దాలు. మీకు విభక్తులు చెప్పాను కదా, ప్రథమా విభక్తి, డోమోలు ప్రథమా విభక్తి చెప్పాను కదా. ఆ ప్రథమా విభక్తి చేరనటువంటి అచ్చ తెలుగు శబ్దాలన్నీ కూడా స్త్రీ సమానం, స్త్రీతో సమానమే. ఏంటవి? ఉదాహరణ గోడ, బల్ల మొదలైనవి.